హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీనివాస్ గౌడ్, ప్రైమ్ 6 కరీంనగర్. ప్రస్తుతం అయితే మనము ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ స్టేడియంలోని వాకర్సే కానీ లేకుంటే ఇక్కడ ఉన్న ప్రజలనైతే వాళ్ళ స్నేహబంధం గురించి, స్నేహితుల దినోత్సవం సందర్భంగా వాళ్ళ చిన్ననాటి స్నేహితులే కావచ్చు, ప్రజెంట్ ఉన్న స్నేహితులే కావచ్చు, వాళ్ళ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం అయితే మనం అంబేద్కర్ స్టేడియంలో అయితే ఉన్నాము. సార్ ఆడపు కమలాకర్, ఎక్కడ సార్? కరీంనగర్. సార్, ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ బెస్ట్ ఫ్రెండ్ అయ్యే కానీ ఇంకా స్నేహితులు ఏమని చెప్పగలుగుతారు? అందరూ ఆయురారోగ్యాలతోటి మంచిగా ఉండాలి. చిన్ననాటి తోటి మనం చేసినటువంటి స్నేహం ఏదైతున్నదో అది గుర్తుగా ఉండాలి. మంచి ఆయురారోగ్యాలతోటి మంచిగా ఉండి అందరం మంచి కలిసి ఉండాలి. స్నేహాన్ని మించినటువంటిది ఏది లేదు. బంధుత్వం కన్నా స్నేహమే గొప్పదని చెప్తా. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు చెప్తారు సార్? మీకున్న ఇప్పుడు బెస్ట్ ఇప్పుడు ఇక్కడనా బయటనా? సార్ మీకు అంటే చెడ్డి దోస్తు, మీరు నా చెడ్డి చదువుతూ శ్రీనివాస్ అని హుజురాబాద్. ఎక్కడ సార్, ఏం చేస్తారు? హుజురాబాద్ గోల్డ్ స్మిత్. చెప్తారా సార్ తనకేమన్నా స్నేహితులు? వారు కూడా మంచి ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలి. కలకాలం అందరూ మంచిగా ఉండాలనేది కోరుకుంటాను. విష్ యూ ఫ్రెండ్షిప్ డే. సార్, మీ దృష్టిలో నిజమైన స్నేహం అంటే ఏం చెప్పగలుగుతారు ఒక్క వర్డ్లో చెప్పాలంటే? నిజమైన స్నేహం అంటే వ్యక్తిగతంగా కానీ చిన్నప్పటి చెడ్డి నుంచి కానీ ఒక స్నేహితునికి ఇష్టపడి ఫ్రెండ్షిప్ చేసిన వ్యక్తి లైఫ్ లాంగ్ తన జీవితంలో తన బొందిలో బాణ ఉన్నంత వరకు స్నేహితుని మంచి చెడు ఉంటూ వెనుక ఒక అంగరక్షకుని లెక్క ఏదైనా సుధా నేనున్నా అనే భరోసా ఇచ్చే ఫ్రెండ్ ఉండడం. అటువంటి ఫ్రెండ్ ఉన్న వ్యక్తులందరూ చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే ఈ కాలంలో ఫ్రెండ్షిప్ అనేది ఒక తరానికి చేంజ్ అవుతుంది. ఈ తరంలో ఫ్రెండ్షిప్ ఏంటంటే మనీతోటే ముడిపడి ఉంటుంది ఏదున్నా. అటువంటి మనీతోటి విలువలు లేకుండా చేయకూర్రి. స్నేహితులు అంటే కష్టకాలంలో తోడుండే వ్యక్తే నిజమైన స్నేహితుడు. మనకి ఎటువంటి ఇబ్బంది అయినా భార్య, చుట్టాలు అందరికంటే ఎక్కువ స్నేహితుడే. బంధుత్వం అనేది డబ్బు ఉంటే అత్తది, లేకుంటే లేదు. ఇవాళ రేపు సుట్టరికాలను బంద్ చేసిన దుకాణాలు బాగున్నాయి. ఫ్రెండ్ అనేటోడే నా దృష్టిలో నిజమైన ఒక మనిషికి విలువగట్టే వ్యక్తి వెనుక. బెస్ట్ ఫ్రెండ్లో ఎవరైనా చెప్పగలుగుతారు? అంటే నాకు రాష్ట్రం మొత్తం స్నేహితులు ఉన్నారు. ఒక్క పేరని నేను చెప్పలేను. ఎందుకంటే వ్యక్తిగతంగా చాలామంది, అంటే వెల్పుల వెంకటేష్ అనే వ్యక్తికి చాలామంది ప్రాణంగా ప్రేమించే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా తరపున మీలాంటి స్నేహితులను పొందిన నేను చాలా అదృష్టవంతునిగా ఫీల్ అవుతున్నా. ప్రతి ఒక్కరు నాకు ప్రాణ స్నేహితులుగానే ఫీల్ అవుతారు. మీకు ఆపదలో కానీ లేకుంటే మీ చిన్నతనం నుండి ఇప్పటికి మర్చిపోలేని స్నేహితులు ఉన్నారు అంటే ఒక్క వర్డ్లో ఒక పేరు చెప్పగలుగుతారా మీరు? అంటే అలా చెప్పలేం సార్. ఎందుకంటే చాలామంది ఉంటారు, చెప్పలేం. ఎందుకంటే చెడ్డీ అప్పటి నుంచి ఒక్కొక్క కాలం, అంటే చిన్నప్పుడు చెడ్డీ దోస్తులు కొందరు ఉంటారు, చదువుకునేటప్పుడు కొందరు ఉంటారు, కాలేజీలో కొందరు ఉంటారు, ఇప్పుడు గ్రౌండ్లో కూడా కొందరు ఉంటారు. ఇంచుమించు గ్రౌండ్లో ఒక 1000-1500 మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఒక్క పేరని మనం చెప్పలేం. వీళ్ళందరూ ఉన్నారు ప్రాణంగా ప్రేమించే స్నేహితులే. ఎందుకంటే వయసుతోటి బాధం లేదు. ఎందుకంటే 72 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అందరూ నచ్చుతా. నాకు 48 సంవత్సరాలు. ఇట్లేం లేదు, వయసుకు తారతమ్యం లేకుండా కమలాకరణ లేదు. రోజు మేము అల్లుకొని ఫ్రెండ్షిప్గా ఉంటాం. ఆయనకు నాకు అసలు పోలికే లేదు. ఆయన ఏజ్ అంతా, ఆయన అనుభవం అంతా వయసు లేదు నాకు. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. సార్, ఏం పేరు? నా పేరు సత్యనారాయణ గౌడు, కలర్ సత్తన్ అంటారు. యూట్యూబ్ స్టార్ నేను. అయితే వాస్తవంగా ఈరోజు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియము ఫ్రెండ్స్ డే సందర్భంగా అందరం కలిసి ఏజ్కి సంబంధం లేకుండా కూడా చాలా గొప్పగా మేము చేసుకుంటాము. వాస్తవం ప్రపంచంలో నాకు 65 సంవత్సరాలు. చిన్నప్పటి చెడ్డి దోస్తులు ఉన్నారు, గోటీలు ఆడుకున్న దోస్తులు ఉన్నారు, గిల్లిదైన దోస్తులు ఉన్నారు. కానీ ఆ తరం వేరు, ఈ తరం కోరు. వాస్తవం చెప్పాలంటే ప్రపంచంలో ఒకట నేను ఒక యూట్యూబ్ స్టార్ను. 33 జిల్లాలు, దాంతోపాటు వరల్డ్గా నేను తెలుసు. నేను వాళ్ళని గుర్తుపడతారు. ఏదేమన్నా కానీ మనం ఒక దోస్తాన్ని చేసినప్పుడు వాడు లంగ అయినా దొంగ అయినా ఫ్రెండ్షిప్ వాడేమన్నా కానీ పట్టించుకోకున్నప్పుడే మనం ముందుకు పోతాం. ప్రతి విషయంలో పట్టించుకోవద్దు మనం. ఫ్రెండ్ అనేవాడు కోపం మొత్తం అంటాడు. కానీ ఈ రోజులలో చెప్పాలంటే నాకు ప్రపంచం మొత్తం ఫ్రెండ్సే. కానీ అందరం కూడా ఈరోజు ఫ్రెండ్షిప్ సందర్భంగా అందరూ బాగుండాలని కోరుకుంటూ మనం అందరం వాకింగ్ చేయాలి, జిమ్మింగ్ చేయాలి, ఆరోగ్యంగా ఫిట్నెస్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అందుకే ఈరోజు నా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుండాలని భగవంతుని వేడుకుంటున్నాను. బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పగలుగుతారా సార్? మీ చిన్ననాటి ఫ్రెండ్ సార్, ఇప్పటిది పేరండి. చాలా మంది ఒకరి పేరు చెప్తే ఒక కోపం వస్తుంది. అంతేనా సార్? ఒకరి కోపం వస్తుంది. అందరు నా ఆత్మీయులే, అందరూ బాగుండాలని కూడా ఈరోజు గొప్ప దినము. మళ్ళీ దినము వస్తుందో రాదో అంటే ఇక్కడ ఉన్నవారికి నేను పోవచ్చు, ఇంకోరు పోవచ్చు. ఈరోజు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.
మీ అందరికి నమస్కారం. 6 వారికి ధన్యవాదాలు.